మీకు ఈ వీడియోలో ఉత్తరాంధ్రలోని సంబరపాలమాంబ తల్లి జాతర అక్కడ ఎలా మొదలైందో ఒక చిన్న కథలో చెప్పబోతున్నాను. ఒకరోజు ఒక గాజుల వ్యాపారి గాజులు అమ్ముకుంటూ ఉండగా ఒక ఇంటి నుంచి ఒక ఆవిడ పిలిచి కిటికీ నుంచి గాజులు వేయించుకుందంట. ఆ గాజుల వ్యాపారి ఆమెకు డబ్బులు అడగగా తన తల్లిదండ్రులు బయటకు వెళ్లారని, రాగానే డబ్బులు ఇస్తారని ఆ గాజుల వ్యాపారికి ఆ తల్లి చెప్పిందంట. ఆమె తల్లిదండ్రులు రాగానే ఆ గాజుల వ్యాపారి అక్కడ జరిగినదంతా వాళ్లకు జరిగినది చెప్పి డబ్బులు అడగగా ఆ తల్లిదండ్రులు ఆశ్చర్యంతో, మాకు అసలు పిల్లలే లేరు, మీరు ఎవరికి గాజులు వేశారో అని అడిగితే అదే సమయంలో వాళ్ళ ఇంటిపై నుంచి గాజుల శబ్దాలు వచ్చాయట. ఆ శబ్దాలు విన్న ఆ తల్లిదండ్రులు ఇక్కడ ఎవరో ఉన్నారని, ఏదో జరుగుతుందని గ్రహించి ఆ గాజుల వ్యాపారికి డబ్బులు ఇచ్చి పంపించేశారట. కొన్ని రోజులకి వాళ్ళ ఇంట్లో ఉంటున్నది ఎవరో కాదని ఒక దేవత ఉందని గ్రహించి వాళ్ళు ఆ తల్లితో మాతోనే ఉండిపోమని అడగగా ఆ తల్లి దానికి అంగీకరించి వాళ్లతో ఉందంట. కొన్ని రోజుల తర్వాత ఆ తల్లిదండ్రులు ఇద్దరు ఆ తల్లికి పెళ్లి చేయాలని అనుకుని పెళ్లి చూపుల కోసం దగ్గరలో ఉన్న మామిడిపల్లి గ్రామానికి తీసుకువెళుతుండగా ఆ తల్లి మార్గం మధ్యలో పక్కకు వెళ్ళి వస్తానని చెప్పి ఆ తల్లి భూదేవితో, నేను వచ్చిన పని పెళ్లి చేసుకోవడం కాదని, ఇదే ఊరిలో నేను ఎల్లవెల్లలా ఉండాలని అనగా ఆ భూదేవి తనతో తీసుకువెళ్ళిపోతుండగా తన మేనత్త ఆ దృశ్యాలను చూసిందంట. ఆమె కూడా ఇక్కడ నేను ఉండలేనని, నన్ను కూడా మీతో తీసుకువెళ్ళిపోమని భూదేవిని కోరగా ఆ భూదేవి తనను కూడా తీసుకువెళుతుందంట. అలా ఆ ఊరిలో ఉన్న తల్లి పాలమాంబ తల్లి అని, ఊరి అవతల ఉన్న తల్లి పేరు కొత్త పాలమాంబ తల్లి అని అంటారు. ప్రతి సంవత్సరం సంక్రాంతి తర్వాత మొదటి మంగళవారం కాకుండా తర్వాత వచ్చే మంగళవారం నుంచి ఈ పండుగ మొదలవుతుందంట. అలా కొన్ని వారాల పాటు ఈ పండుగను అక్కడ చేస్తారంట. ఆ తల్లి వాళ్లకు కష్టాలను తీర్చిందని, ఎన్నో సిరి సంపాదనలు ఇచ్చిందని, ఎల్లవేళలా కాచి కాపాడుతుందని అక్కడ ప్రజల నమ్మకం. తల్లిని దర్శించుకోవడానికి ఎంతో మంది లక్షలాది మంది భక్తులు వస్తారంట. వాళ్ళకు ఉన్న కష్టాలను తల్లితో చెప్పుకుంటారంట. అలా ప్రతి సంవత్సరం ఈ పండుగను అక్కడ ఉన్న ప్రజలందరూ కలిసి జాతరను అంగరంగ వైభవంగా చేస్తారట. హలో గైస్, మా ఫ్రెండ్స్తో మా కమిటీ కుర్రాలతో అయితే ఇక్కడికి వచ్చాం. ఫ్రెండ్స్ చూపిస్తాను, ఈ లొకేషన్ అయితే చాలా బుర్రపాటుగా ఉంది, సబ్బరి చాలా బాగుంది. ఫ్రెండ్స్ మా కమిటీ కుర్రాలే సజెస్ట్ చేశారు, ఒకసారి మీకోసం పెడుతున్నాను చూడండి. అవును ఫ్రెండ్స్, అక్కడికి వెళ్ళి మీరు ఫొటోస్ తీసుకోవచ్చు, కానీ చాలా డేంజర్, మీ సెల్ఫ్ మీద పడి ఉంటుంది, చూసుకోండి ఫ్రెండ్స్. కానీ లొకేషన్ అయితే సూపర్. మనిషి అక్కడ ఫొటోస్ తీసుకుంటున్నారు ఆల్రెడీ. ఇగోండి, ఈయన మా అన్నయ్య, ఈయనే సజెస్ట్ చేశారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇష్టం ఫ్రెండ్స్, చూడండి ఫ్రెండ్స్, ఒకసారి వచ్చి విజిట్ అయితే చేయండి, తప్పులేదు, కానీ జాగ్రత్త ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ మై ఛానల్.